ఇగో ఇవాళ ఏమైందంటే ఊరుకోదామని వెళ్ళిన. అయితే ఆటోలో మందే లేరు. ఇక ఆయన మా దోస్తు పిలిచి ఆటోలో మంది వాళ్ళు లేరే ఎవరిదాకా ఇక్కడ కూర్చో అని పిలిచింది. సరే అని పోయినా. ఇక వాళ్ళ ఇంట్లో మాలస్క మంది కూర్చున్నారు. అలా ఆయన ఉన్నాడు, వాళ్ళ అత్తమ్మ ఉన్నది. పక్కింట్లో లొల్లి బాగినత్తుంది, ఏమైందే అని నేను అడిగిన. అడిగే వరకంటే పిల్ల నీళ్ళు పోసుకున్నదట అనబట్టే. నీళ్ళు పోసుకున్నాడు తప్ప అని నేనన్నా. మరి పెళ్ళి కాలేదు తప్పు కాదా అనబట్టే. మరి నువ్వు కూడా పెళ్లి కాకన ముందు మతసాల నీళ్ళు పోసుకున్నావు కానీ అని నేనన్నా. కథమిగ లొల్లి లొల్లి వాళ్ళ ఇంట్లో. నేను చెప్పే మాట వింటలేరు, ఏమి వింటలేరు, లొల్లి లొల్లి. ఇంకా నీళ్ళు పోసుకుంటే తప్పట. వీళ్ళు పోసుకోరా రోజు నీళ్ళు? వాళ్ళ అత్తమ్మ అయితే నెత్తి మీకెళ్ళి పోసుకుంటుంది, వాళ్ళ అత్తమ్మ అయితే నెత్తి మీకెళ్ళి పోసుకుంటుంది. 2 రోజులకు ఒకసారి నెత్తి మీకెళ్ళి పోసుకుంటుంది. మరి ఆమెను కూడా అట్లనే కయ్యమాడల్లా. వాళ్ళ మొగడు పోసుకుంటాడు, వాళ్ళ అత్త పోసుకుంటుంది. వాళ్ళు పోసుకుంటే తప్పు లేదట, కానీ ఈమె పోసుకుంటే తప్పట. మరి వీళ్ళ ఊరికాడ వాళ్ళు తానం చెయ్యరు కావచ్చు. తానం చేస్తే తప్పేమో. రేపటి నుంచి తానం చేయొద్దు. మరి మళ్ళీ ఆయన మా అత్తమ్మ నన్ను చెయ్య. ఇక రేపటి నుంచి అస్సలే అయ్యా.